పుష్ప 2 2000 కోట్లు లోడింగ్ అని చెప్పి మనం ఆల్రెడీ 2 వీడియోలు చేసుకున్నాం అనమాట. ఇక ఈ 2000 కోట్ల పోస్టర్ అయితే వచ్చేటట్టయితే కానట్లేదు ఫ్రెండ్స్. నిజంగా ఈ రోజు అయితే మీకు తెలుసు ఆల్రెడీ ఇంకో వీడియో చేసిన దిల్ రాజు గారి మీద ఐటీ దాడులు ఎందుకు జరిగాయి అనేటటువంటిది. ఇది చూసుకున్నట్టయితే మరి పుష్ప 2 2000 కోట్లు కొట్టడం కష్టం అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ని కూడా టార్గెట్ చేశారు. వాళ్ళ ఇంట్లో కూడా ఐటీ దాడులు అయితే జరుగుతుండే. సో ఈ దెబ్బతో 2000 కోట్లకి సంబంధం ఏంది, అసలు సినిమాలో 2000 కోట్లు వచ్చాయి అనేటటువంటిది ఏదైతే ఉందో అదే ట్యాక్స్ కట్టే సినిమాకు వచ్చినటువంటి ప్రతి టికెట్ మీద మల్టీప్లెక్స్ రెంట్ తీసేస్తారు, ఆ తర్వాత జిఎస్టీ తీసేస్తారు, ఎస్జిఎస్టీ, ఈ విధంగా అన్నీ తీసేసి ఒక టికెట్ ఎంతైతే షేర్ వచ్చిందో అదే మనకైతే చూపిస్తారనమాట. కానీ ఇప్పుడు ఈ 2000 కోట్లు రావడం కూడా చాలా కష్టంగా కానొస్తుంది. అదేంటి అనేటటువంటిది డెప్త్ మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి ఏంటంటే పుష్ప ఏదైతే ఉందో 1830 కోట్లు అయితే కొట్టడం జరిగింది. ఇది మామూలు విషయం కాదనమాట. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రతి గవర్నమెంట్ కూడా ఆశ్చర్యపోయారు. అప్పుడెప్పుడు దంగల్ సినిమా 2000 కోట్లు కొట్టినప్పుడు ఎంతైతే ఆశ్చర్యపోయారో ఇప్పుడు ఈ పుష్ప సినిమా 1830 కోట్లు, బాహుబలి 1800 కోట్లు కొట్టినప్పుడు ఇది కామన్ అనమాట. ఇదేం కొత్త కాదు, నేను ముందే చెబుతున్నాను. దంగల్ మూవీ మేకర్స్ మీద కూడా ఐటీ దాడులు అయితే జరిగాయి, బాహుబలి మూవీ మేకర్స్ మీద కూడా ఐటీ దాడులు అయితే జరిగాయి. అదేవిధంగా పుష్ప మూవీ మేకర్స్ మీద కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అయితే చెప్పుకోవచ్చు. ఐటీ దాడులు జరగడానికి మొట్టమొదటి రీజన్ ఏదైనా ఉంది అని అంటే వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడి. పుష్ప సినిమాకి 500 కోట్లు అఫీషియల్గా పెట్టుబడి పెట్టాం అనేటటువంటిది వాళ్ళు తెలియజేశారు. హీరోకి 300 కోట్లు ఇచ్చాం, ఒక ఐటమ్ సాంగ్ చేసినటువంటి శ్రీలీలకే 2 కోట్లు ఇచ్చాం, క్లైమాక్స్ ఫైట్ తీయడానికి 50 కోట్లు ఖర్చు పెట్టాం, కొన్ని కోట్లు అయితే వృధాగా వెళ్ళిపోయినాయి, కొన్ని ఫుటేజెస్ అయితే సినిమాకి యాడ్ చేయలేదు, అది మనం ట్రైలర్లో చూసాం. ఈ విధంగా భయంకరమైనటువంటి పెట్టుబడి అయితే మీరు పెట్టారు. ఏ విధంగా అంత పెట్టుబడి వచ్చింది అనేటటువంటిది మొట్టమొదటి రీజన్. అదీకాక పుష్ప 2 ఏదైతే ఉందో మనం చూస్తున్నటువంటి కలెక్షన్స్ అన్నీ కూడా ఫేక్ అంట. ఇంకా ఒరిజినల్ కలెక్షన్స్ అయితే వేరే ఉన్నాయి అంటే ఒరిజినల్ కలెక్షన్స్ వాళ్ళైతే మనకు చూపించట్లేదు, వచ్చినటువంటి కలెక్షన్స్ని తక్కువ చేసి చూపిస్తున్నారు. ఇంకా ఇప్పుడు మనకి కలెక్షన్స్ కౌంట్ అయ్యేది ఏంది, ట్రేడ్ పండితుల్లో అయినా వేరేదైనా బుక్ మై షోలో ఎన్ని టికెట్స్ బుక్ అయ్యాయి, ఓఎస్ఎస్లో ఎంత బుకింగ్ అవుతుంది అనేటటువంటి దాన్ని బట్టి టికెట్ రేట్స్ ఎంత ఉన్నాయి అనేటటువంటి దాన్ని బట్టి అయితే కలెక్షన్స్ డిసైడ్ చేస్తారు. కానీ చాలా చోట్ల నార్త్లో చూసుకున్నట్లయితే కొన్ని థియేటర్స్ ఉన్నాయి, కొన్ని కాదు, అక్కడ ఒక 10 థియేటర్లు ఉన్నాయంటే అందులో ఆల్మోస్ట్ 5 థియేటర్లు దాకా ఆఫ్లైన్లోనే టికెట్లు ఇస్తారు. చాలామంది మీరు వీడియోలో చూడొచ్చు, క్యూలో నుంచొని కూడా చాలామంది టికెట్స్ అయితే తీసుకుంటున్నారు అనమాట, డబ్బులు పే చేసి. అదేదైతే ఉందో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉండదు, డైరెక్ట్గా డిస్ట్రిబ్యూటర్కి అయితే డబ్బులు వెళ్తే ఆ డిస్ట్రిబ్యూటర్లో ఈ ప్రొడ్యూసర్లు మాట్లాడుకొని ఈ విధంగా కొన్ని నిర్వహిస్తున్నారు అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారంటే అల్లు అర్జున్ గారికి మన రేవంత్ రెడ్డి గారికి ఎలాగో పడదు కదా, అందుకే ఆయన మీద కావాలని చెప్పి ఐటీ దాడులు చేయించారని చెప్పి చాలామంది మాట్లాడుతున్నటువంటి మాట అనమాట. మొట్టమొదటి ఒక క్లారిటీ ఇస్తానంటే ఐటీ దాడులు అనేటటువంటివి ఇంకో వీడియోలో కూడా చెప్పిన, అది ఏదైతే ఉందో రాష్ట్రం డిసైడ్ చేసేది కాదు, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏం మాత్రం కూడా ఉండదు అనమాట. మొత్తం కూడా కేంద్రం డిసైడ్ చేస్తుంది. కేంద్రం కొంతమంది సెలెక్టెడ్ పీపుల్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళ మీద ఐటీ దాడులు మీరు చేయండి అంటేనే ఆఫీసర్స్ వచ్చి ఐటీ దాడులు అయితే చేయడం జరిగింది. ఇక అదైతే చాలా రాయల్గా చాలా క్రూయల్గా ఉంటుంది అనమాట. కనీసం ఫోన్ కూడా మాట్లాడనీరు, కనీసం వాళ్ళని బయటికి కూడా కదలనీరు అని చెప్పి మీ అందరికీ తెలుసు అనమాట. ఇదే ఫామ్లో అయితే వర్కౌట్ అవుతుంది. పుష్ప ఏదైతే ఉందో ఇప్పుడు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అన్నట్టు నార్త్లో సైతం భయంకరమైనటువంటి కలెక్షన్లు అయితే వసూలు చేస్తుంది. ఏమంత కలెక్షన్స్ బ్రో, ఏం మాట్లాడుతున్నాను, అంత సీన్ లేదులే, అసలు అంత ఘనంగా రావట్లేదులే, అదో పెద్ద కలెక్షన్సా అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. మీరు ఇప్పుడు ఇలాగే మాట్లాడుకుంటారు. తర్వాత మన షారుఖ్ ఖాన్ గారి సినిమా వస్తుంది, సల్మాన్ ఖాన్ గారిది ఇంకేందో సినిమా వస్తుంది అనమాట. వాళ్ళ సినిమాలు రేపు రిలీజ్ అయిన తర్వాత వాళ్ళకు వస్తాయి కదా కలెక్షన్స్, దాన్ని బట్టి మీకైతే అర్థమైంది అనమాట. నిజంగా అల్లు అర్జున్ అంత పెద్ద మార్కెట్ని అక్కడ క్రియేట్ చేసిందా, నిజంగా అల్లు అర్జున్కి అంత పెద్ద క్రేజ్ నార్త్లో ఉందా అనేటటువంటిది మీకు ఇప్పుడు అర్థమైద్ది. ఇప్పుడు అర్థం కాదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే నార్త్లో సైతం భయంకరమైనటువంటి పేరైతే పుష్ప సినిమా అయితే సంపాదించుకుంది. నార్త్లో సైతం భయంకరమైనటువంటి ఇదైతే పుష్ప సినిమా సంపాదించుకుంది. పుష్ప 1కి ఎంత హైప్ అయితే క్రియేట్ అయిందో 2కే దానికి మించినటువంటి హైప్ అయితే క్రియేట్ అయింది. దీనివల్ల ఈ మేకర్స్ ఏదైతే ఉందో వచ్చినటువంటి కలెక్షన్ని దాస్తున్నారు, వచ్చినటువంటి కలెక్షన్స్ని చూపించట్లేదు, ఇంకా భయంకరమైనటువంటి కలెక్షన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నాయి అనేటటువంటి ఉద్దేశంతో రైడ్ అయితే నిర్వహించారు అని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. ఇంకోటి ఏంటంటే 2000 కోట్ల పోస్టర్ వస్తుందా రాదా అంటే మ్యాక్సిమం రాకపోవచ్చే. ఎందుకంటే ఇప్పుడు ఐటీ దాడులు జరిగాయి, వాళ్ళకు ఒక వార్నింగ్ లాంటిది అనమాట, వాళ్ళకు ఒక సిగ్నల్ లాంటిదే. ఎంత డైరెక్ట్గా ఐటీ దాడులు జరిగినా కానీ మాకు 2000 కోట్లు వచ్చాయి, మాకు 3000 కోట్లు వచ్చాయి అనేటటువంటి పోస్టర్ని కానీ వాళ్ళు రిలీజ్ చేశారనుకోండి, ఐటీ వాళ్ళకి
పిల్కలు కట్టొచ్చి మళ్ళీ వీళ్ళని టార్గెట్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ ఒక దెబ్బ తగిలింది కాబట్టి తర్వాత ఇక 2000 కోట్ల పోస్టర్ మనం చూడలేమని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమైపోతుంది. ఇక వచ్చినటువంటి కలెక్షన్స్ ఏంటి అనేటటువంటిది నేను మీకు చెప్పాలి, లేదా ట్రేడ్ వర్గాలు అయితే చెప్పాలి. మరి వాళ్ళు ఏం తెలియజేస్తున్నారు అనేటటువంటి క్లారిటీగా మాట్లాడుకోవాలంటే పుష్ప సినిమా రిలీజ్ అయ్యి ఇవాళకి 51 రోజు అవుతుందన్నమాట. నిన్న సాయంత్రమే నేనైతే నా ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళినాను. అయినా కానీ చాలా మంది జనాలు అయితే వచ్చారు రీలోడెడ్ వర్షన్ చూడడానికి. వాళ్ళందరూ కూడా రీలోడెడ్ అయితే చేసుకున్నారు. 9:30కి సినిమా స్టార్ట్ అయితే 1:30కి అయితే సినిమా అయితే అయిపోయింది. నేను చాలా మంది నిద్రపోతారు అనుకున్నాను, ఎవ్వడు కూడా నిద్రపోట్ల. అదేవిధంగా కళ్ళు అప్పగించి మరి సినిమాని అయితే చూసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందరికీ ఇప్పుడు సుకుమార్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చాలా గొప్ప డైరెక్టర్ అనమాట. ఆయన గొప్ప విజనరీ డైరెక్టర్. ఆయనకు తెలుసు ఆడియన్స్కి ఏం కావాలి అని. ఆయనకు తెలుసు ఆయన జోనర్ ఎలా ఉంటుందంటే మీరు వన్ నేను ఒక్కనే నాన్నకు ప్రేమతో అలాంటి సినిమాలు ఆయన చూడండి. అట్ ద సేమ్ టైం ఈ పుష్ప ఈ రంగస్థలం ఇవి చూడండి ఎంత డిఫరెంట్ ఉంటాయి. సో మన జనాలకు కావాల్సింది రంగస్థలం లాంటి సినిమాలు. నేను తీసేది వన్ నేను ఒక్కనే నాన్నకు ప్రేమతో లాంటి సినిమాలు అవి అందరికీ ఎక్కకపోవచ్చు. కానీ ఏదైతే ఉన్నాయో ఈ కమర్షియల్ మూవీలు ఈ మాస్ మూవీలు ఈ ప్రతి ఒక్కరికి ఎక్కుతాయి అనేటటువంటి ఉద్దేశంతో ఆయన వాళ్ళ వే ఆఫ్ థింకింగ్లో ఆలోచించి ఒకటి ఆలోచించండి. ఇంటి పేరు అనేటటువంటిది చాలా చాలా చిన్న మ్యాటర్ ఇంటి పేరు ఉన్నోడికి. కానీ ఇంటి పేరు లేనోడికి ఆ మ్యాటర్ ఏంది ఆ బాధ ఏంది అనేటటువంటిది అర్థమైతే ఆ బాధ ద్వారా వాడు ఎదగాలి. ఎదిగిన తర్వాత మళ్ళీ ఆ ఇంటి పేరుని సంపాదించుకోవాలి. వాడు చిన్నప్పటి నుండి పోగొట్టుకున్నంత కూడా వాడి దగ్గరికి తిరిగి రావాలి అనేటటువంటి గొప్ప స్టోరీ లైన్తో సినిమాని అయితే పార్ట్ 1 అయితే స్టార్ట్ చేసాడు. అదేవిధంగా పార్ట్ 2ని వాడు కోల్పోయిన ఇంటి పేరు వాడి వద్దకు అయితే వచ్చేసింది. వాడు కోల్పోయినటువంటి చైన్ కూడా వాడి వద్దకు వచ్చేసింది అనేటటువంటిది చెప్పడం అనమాట. ఇక్కడ జనాలకి ఏమైతే కావాలో అవి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తుండో నిజంగా సుకుమార్ గారు తలుచుకుంటే గొప్ప సినిమాలు తీయగలడు అనమాట. వన్ నేను ఒక్కనే కన్నా డబుల్ సినిమాలు ఆయన తీయగలడు. మన హాలీవుడ్లో వచ్చేటటువంటి పెద్ద మైండ్ గేమ్స్ లాంటి సినిమాలు కూడా ఆయన తీయగలడు. కానీ ఆయన ఒకటే డిసైడ్ అయ్యిండు ప్రొడ్యూసర్కి లాభాలు సంపాదించాలి అనేటటువంటిది డిసైడ్ అయ్యిండు. దాని తీర అయితే ఆయన అయితే వెళ్ళిపోతానని చెప్పి ఇంకా క్లారిటీగా క్లుప్తంగా నాకైతే అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఇంక ఈ ఐటీ దాడుల గురించి ఒక మొక్కలో మాట్లాడుకోవాలి అని అంటే ఏదైతే ఉన్నాయో ఫార్మాలిటీ దాడులాగా నాకైతే అనిపించలేదు. ఇది కొద్దిగా డెప్త్ దాడులాగా అనిపిస్తుంది. దిల్ రాజు గారి మీద కూడా గట్టిగానే దాడి చేశారంట. మరి ఇంకా లెక్కలు అయితే తెలుస్తున్నాయి. ఆల్మోస్ట్ ఈ రైడ్ ఏదైతే ఉందో ఇప్పట్లో అయిపోద్దు. ఇది అయిపోయిన తర్వాత మరి ఎంత దొరికాయి మరి బ్లాక్ మనీయా వైట్ మనీయా పోనీ మైత్రి మూవీ మీద కోసం వాళ్ళకి ఆల్రెడీ వేరే బిజినెస్లు ఉన్నాయంట. వేరే వేరే చోట్ల రియల్ ఎస్టేట్ అయి ఉండొచ్చు పలానా బిజినెస్లు అయితే ఉన్నాయంట. వాళ్ళ దగ్గర అంటే చాలా బ్లాక్ మనీ ఉందంటే దాని అంతా కూడా వైట్గా మార్చుకోవడానికి పుష్ప కలెక్షన్ మీద తోస్తున్నారు అని చెప్పి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. మీకు తెలియదు ఏంటంటే చాలా మంది స్వచ్ఛంద సేవలు చేస్తారనమాట. కొంతమంది ₹1,00,00,000 వస్తారు, కొంతమంది 2 కోట్ల విధంగా విరాళాలు ప్రకటిస్తారు, ఇంకొంతమంది కలెక్షన్స్ రాపోయినప్పటికీ ఫేక్ కలెక్షన్స్ అయితే వేసుకుంటారు. వాళ్ళకి ఏంటంటే ఎక్స్ట్రా బిజినెస్లు ఉంటాయి. వీళ్ళని రేపు రోజున ట్యాక్స్ కట్టమంటారు. సో బ్లాక్ మనీకి ట్యాక్స్ ఉండదు. బ్లాక్ మనీని వైట్గా చేయాలంటే చాలా కష్టం. దానివల్లే ఈ విధంగా ఎక్స్ట్రా పోస్టర్స్ అయితే వేసుకొని 2000 కోట్లు వచ్చాయి అనేటటువంటిది మనం సినిమా పోస్ట్ వేసుకున్నాం అంటే 1000 కోట్ల షేరు. సో వీడి దగ్గర 1000 కోట్లు ఉన్నాయి అని అంటే అవి పుష్ప కలెక్షన్సే. వీడి దగ్గర 1000 కోట్లు ఉన్నాయంటే ఈ సినిమాకి వచ్చినటువంటి కలెక్షన్స్ అని చెప్పి అనుకుంటారని చెప్పి బయట అయితే టాక్ నడుస్తుంది అనమాట. అందుకే చాలామంది వేరే వేరే బిజినెస్లు ఉంచుకొని సైతం మూవీ ప్రొడ్యూసింగ్ చేయడానికి రెడీగా ఉన్నారని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. దీంట్లో ఒక భాగం ఏంటంటే లైకా ప్రొడక్షన్స్. వాళ్ళు ఏం చేశారంటే వేరే దేశం వెళ్ళి భయంకరమైనటువంటి బిజినెస్లు చేసి భయంకరంగా సంపాదించారు. కానీ పాపం వాళ్ళకి తిరిగిందనమాట. ఇప్పుడు మేము పెట్టినటువంటి పెట్టుబడి మాకు వచ్చిన చాలు. ఇప్పుడు 350 కోట్లు భారతీయుడు 2కి అయితే పెట్టారు. అందులో కనీసం పెట్టినటువంటి పెట్టుబడి వచ్చిన చాలు, మిగిలిన కలెక్షన్స్ మేము వేసుకొని ఇది చేసుకుంటాం అని చెప్పి వాళ్ళైతే అనుకున్నారు. అసలుకే మడత పడ్డది. సినిమా చూసుకున్నట్లయితే అట్టర్ ఫ్లాప్ అయింది. నెగిటివ్ టాక్ భయంకరంగా రావడం జరిగింది. దీనివల్ల వాళ్ళు కలెక్షన్స్ వేసుకోవడానికి కూడా లేకుండా పోయింది. ఈ రోజున నాకు 350 కోట్లు వచ్చాయి 500 కోట్లు వచ్చాయి అనేటటువంటి వాళ్ళు చెప్పుకోలేరు. ఎందుకంటే సినిమాకి అంత నెగిటివ్ స్ప్రెడ్ అయింది. దీనివల్ల వాళ్ళు కలెక్షన్స్ పోస్టర్స్ చేసుకోలేరు. కాబట్టి తిరిగి మన శంకర్ గారి మీద రివర్స్ అయ్యారు అనేటటువంటిది వాళ్ళు అక్కడ తెలియజేస్తున్నటువంటి మాట. అదేవిధంగా వాళ్ళ బ్లాక్ మనీని వైట్ మనీలా మార్చడానికి సినిమా ఇండస్ట్రీ అనేటటువంటిది సినిమా అనేటటువంటిది ఒక పెద్ద పీఠంగా మారిపోతుందని చెప్పి వీళ్ళైతే తెలియజేస్తున్నటువంటి వాదన. ఎనీవే ఇది చాలా రచ్చగా అయితే కొనసాగుతుందన్నమాట. వెయిట్ చేసి చూడాలి. నెక్స్ట్ టార్గెట్ అల్లు అర్జున్ అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అలాంటిది అయితే ఏం లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ గారికి అంత పెద్ద బిజినెస్లు కూడా ఏం లేవు. నాకు తెలిసి ఏ థియేటర్ ఒకటి ఉందన్నమాట. అది అమీర్పేటలో ఉంటుంది. అదే ఆయనకు ఉన్నటువంటి బిజినెస్. అది కాక ఆయన తీసుకునేటటువంటి ప్రతి రూపాయికి ట్యాక్స్ ఉంటుంది అనమాట. దాంట్లో చూసుకున్నట్టయితే జిఎస్టీ కట్ అయింది. ఆ గవర్నమెంట్కి ట్యాక్స్ పోని ఆయన అయితే రెమ్యునరేషన్ తీసుకుంటాడు. ఆయన మీద అయితే ఏ విధమైనటువంటి ఐటీ దాడులు జరగవు. దీంట్లో మీరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది హీరోలు అయితే లిస్ట్లో ఉన్నారనమాట. ఆ హీరోల్లో బెట్టింగ్ యాడ్స్ ప్రమోట్ చేసేటటువంటి
వాళ్ళని కూడా టార్గెట్ చేస్తున్నారు అనమాట. ఉదాహరణకి కొన్ని సినిమాల్లో డైరెక్ట్గా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళని కూడా టార్గెట్ చేస్తారని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. మీ కామెంట్ ఏంటి మైత్రి మూవీ మేకర్స్ మీద, పుష్ప టీం మీద ఐటీ దాడులు జరగడం పట్ల మీకేంది? చాలామంది ఫ్యాన్స్ అయితే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు, మా హీరో సినిమా తీయడం వల్ల భయంకరమైనటువంటి కలెక్షన్స్ వచ్చాయి, అందుకే ఐటీ దాడులు నిర్వహించారని చెప్పి చాలామంది ఫ్యాన్స్ ఇదైతే ఉన్నారులే. కానీ మరి దిల్ రాజు గారి మీద కూడా ఐటీ దాడులు జరిగాయని చెప్పి గుర్తుంచుకోవాలి. దిల్ రాజు గారితో పాటు ఈ పుష్ప టీంని అటాక్ చేశారు. పుష్ప టీం కోసమే స్పెషల్గా రాలేదు, దిల్ రాజు గారి తర్వాతే ఈ మైత్రి మూవీ మేకర్స్ని, ఆ తర్వాత త్రిబుల్ వాళ్ళ టీంను కూడా టార్గెట్ చేస్తారు, కల్కి టీంను కూడా టార్గెట్ చేస్తున్నారని చెప్పి బయటగట్టే వార్తలు ఇంకేమైంది అనేటటువంటిది చూడాలి. ఇక మీదట అయినా సరే మూవీ వాళ్ళు ఆపాలి, వచ్చినటువంటి కలెక్షన్స్ని జెన్యూన్గా చూపించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. డాకు మహారాజ్ ఉంది, ఎందుకు మరి వాళ్ళ మీద ఐటీ దాడులు ఎందుకు అట్లా వాళ్ళు వచ్చేటటువంటి కలెక్షన్స్ని జెన్యూన్గా వేస్తున్నారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఫేక్ కలెక్షన్స్ చేసే వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుణపాఠం అయిందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది నా ఫైనల్ వర్డ్స్ అయితే. మీ కామెంట్ కూడా తప్పకుండా తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం, జై హింద్, నమస్కారం.